హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ వైఫ్ లవ్లీ మామ్. ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. అంటే చాలామంది ఫ్రెండ్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసి ఈ వీడియో చేయమని అడిగారు. సో ఫస్ట్ అయితే నాకు అంత ఆలోచన లేదు, బట్ అందరూ మెసేజ్ చేసి ఈ కాన్సెప్ట్ మీద వీడియో చేయని అడుగుతున్నారు కాబట్టి సో ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో టాపిక్ ఏంటి అంటే మై థాయిలాండ్ ట్రిప్. రీసెంట్గా అంటే మరీ రీసెంట్గా కాదండి, ఒక 1.5 year బ్యాక్ మేము థాయిలాండ్ ట్రిప్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన విశేషాలు అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, థాయిలాండ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మెయిన్గా బ్యాంకాక్ అంటే చాలా వెస్ట్రన్ కల్చర్, మంచి పాష్గా ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో ఆ టూర్ అనేది మేము వెళ్ళి వచ్చాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫ్రెండ్స్ షేర్ చేయమని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం కూడా అండ్ మిగతా వాళ్ళ కోసం కూడా ఎవరైనా థాయిలాండ్ ట్రిప్ వేయాలనుకుంటే ఇన్ ఫ్యూచర్ కానీ సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను. అంటే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి ప్లేసెస్ చూసాము, మెయిన్ ప్లేసెస్ ఏంటి, అక్కడ ఏమేమి షోస్ చూడొచ్చు, దానికి సంబంధించినవి అవి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే థాయిలాండ్ అనగానే అందరూ ఒక ఊహలా ఉంటారండి. అదేంటి అంటే బ్యాచులర్గా వెళ్తే బాగుంటుంది, అది ఫ్యామిలీస్తో వెళ్ళేది కాదు అని అనుకుంటారు. ఈవెన్ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కూడా అదే ఒపీనియన్తో వెళ్ళాను, కాకపోతే తర్వాత నా ఒపీనియన్ మార్చుకున్నాను. అది ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, ఓన్లీ బ్యాచులరే కాదు, ఫ్యామిలీస్తో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, మంచి ప్లేసెస్ ఉన్నాయి. చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి. మన ఇండియన్స్ కూడా చాలా మంది వెళ్తున్నారు. సో థాయిలాండ్ ట్రిప్ వేయడానికి బడ్జెట్ ఎంత అయ్యింది అని చాలా మంది క్వశ్చన్ చేశారండి. సో అది మనం ప్యాకేజ్లో వెళ్తే మనకి ఒక రకమైన బడ్జెట్ ఉంటుంది. సో మనం విడిగా మన ఓన్గా వెళ్తే ఒక రకమైన బడ్జెట్ ఉంటుంది. మేమైతే ప్యాకేజ్లో వెళ్ళలేదు, మేము ఓన్గా మా అంతలు మేమే అనుకొని మేము ఓన్గా అన్నీ బుక్ చేసుకొని వెళ్ళామండి. సో మా బడ్జెట్ వచ్చేసరికి ఫ్రమ్ ఇక్కడ స్టార్టింగ్ టు థాయిలాండ్ నుంచి తిరిగి వచ్చే వరకు కూడా మా ఫ్యామిలీకి, మా హస్బెండ్కి, నాకు, మా పాపకి ఒక 2.3 lakh అయిందండి. ఆల్మోస్ట్ నియర్ టు 2.3 lakh అయ్యింది. సో ఫ్రెండ్స్, బ్యాంకాక్లో వీసా ప్రాసెస్ ఏంటి, వీసా అన్న దాని గురించి మనం ఏం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ నుంచి వీసా పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మనకు అక్కడ దిగ్గానే మనం వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే మనకి వీసా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కూడా కాస్ట్ ఉంటుంది, లైక్ 4,000 అట్లా వీసా కాస్ట్ ఉంటుంది. సో థాయిలాండ్లో చూసిన ప్లేసెస్ అన్నీ మొత్తం చెప్పాలంటే నాకు ఈ ఒక్క వీడియోలో అవ్వదండి. సో నేను దీన్ని 2 parts కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను. Part 1లో కొన్ని ప్లేసెస్ చెప్దాం అనుకుంటున్నాను, Part 2లో కొన్ని ప్లేసెస్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఓకేనా? సో Part 1లో కొన్ని ప్లేసెస్ ఏమేమి చూసాము, ఏమేమి షోస్కి వెళ్ళాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ థాయిలాండ్ ట్రిప్ వచ్చేసరికి టోటల్ 10 days ట్రిప్ వేసామండి. 10 days అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, విజయవాడ నుంచి మేము థాయిలాండ్ వెళ్ళి మళ్ళీ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మొత్తం 10 days పట్టింది. వెళ్ళే రోజు వచ్చే రోజు తీసిస్తే 8 days అక్కడ స్పెండ్ చేసాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి మేము ఫ్రమ్ విజయవాడ టు చెన్నై ఫ్లైట్లో వెళ్ళామండి. సో విజయవాడ టు చెన్నై వచ్చేసరికి ఇక్కడ 4 o'clockకి ఫ్లైట్ ఎక్కితే అక్కడ 5కి రీచ్ అయిపోయాము. సో మళ్ళీ అక్కడ చెన్నై నుంచి మాకు midnight 1 o'clockకి ఫ్లైట్ అనేది బ్యాంకాక్కి ఉందన్నమాట. సో midnight ఎందుకు బుక్ చేసుకున్నామంటే మనకి కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడుతుంది, మార్నింగ్ వెళ్ళి మనం చేయాల్సింది ఏం లేదు కాబట్టి సో అలా అని బుక్ చేసుకున్నాం అన్నమాట. సో థాయిలాండ్లో మొత్తంలో మేము చూసిన ప్లేసెస్ ఏంటి, ఫస్ట్ అయితే మేము పటాయా వెళ్ళామండి. పటాయా, అక్కడి నుంచి బ్యాంకాక్, తర్వాత పుకెట్, తర్వాత ఫిఫీ ఐలాండ్స్, తర్వాత పటాంగ్, ఇలా 5 places అనేది మేము కవర్ చేసాం. సో ఫస్ట్ అయితే మేము ఫ్రమ్ చెన్నై టు బ్యాంకాక్ రీచ్ అయిపోయాం, ఎర్లీ మార్నింగ్ దిగేసామండి. అక్కడి నుంచి మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుంది అనుకుంటా మేము పటాయా రీచ్ అయిపోయాము. పటాయా రీచ్ అయిపోయి అక్కడ
3 డేస్ పటాయాలో ఉన్నాం మేము. 3 డేస్ ఉన్నాము. సో పటాయాలో చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవడం కోసం ముందు బ్యాంకాక్లో కాకుండా పటాయా. సో ఫస్ట్ డే పటాయాలో రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళి మేము ఆల్రెడీ రూమ్స్ అనేది బుక్ చేసేసుకున్నాము ఇక్కడి నుంచి లీజ్డ్ అపార్ట్మెంట్స్లో. సో రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళగానే చెక్ఇన్ అయిపోయాము. చెక్ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఆ రోజు ఈవినింగ్ వెంటనే మేము బయటికి వెళ్ళిపోయామండి. బయటికి ఎక్కడికి వెళ్ళామంటే పటాయాలో ఒక మంచి షో ఉంటుంది, అది వచ్చేసరికి ఆల్కాజర్ షో. సో ఆల్కాజర్ షో చూడడానికి వెళ్ళాము. వన్స్ ఆల్కాజర్ షో ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాకింగ్ స్ట్రీట్. అందరికీ నచ్చేది ఏంటి అంటే వాకింగ్ స్ట్రీట్ అండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసే వరకు మాకు కూడా తెలియలేదు. ఫుల్ వెస్ట్రన్ కల్చర్ అండ్ ఫుల్ పాష్, అన్ని ఓపెన్ పబ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఆ ఓపెన్ పబ్స్కి వెళ్ళాము, మంచిగా ఎంజాయ్ చేసాము. లైక్ ఎలా అంటే అమ్మాయిలు మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఓపెన్ అంతా వెస్ట్రన్ కల్చర్. మేబీ వెస్ట్రన్ కల్చర్ ఇష్టపడలేని వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ వన్స్ అయితే చూసి రావచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ డే ఏం ప్లాన్ చేసుకున్నాము అంటే సిరాచి జూ పార్క్ వెళ్ళామండి. అది కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 1 డే అంతా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందులో మనకి చాలా రకాల షోస్ ఉంటాయి, లైక్ ఎలిఫెంట్ షో, టైగర్ షో, క్రొకడైల్ షో, డాల్ఫిన్ షో, అలా రకరకాల షోస్ అనేవి మనకు ఉంటాయి. అవి కూడా టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక షో అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో షో స్టార్ట్, అది అయిన తర్వాత ఇంకో షో, అట్లా మనకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనకి ఆ సిరాచి జూ పార్క్లో సరిపోతుంది. సో అట్లా స్పెండ్ చేసేసాం సెకండ్ డే. ఏం ప్లాన్ చేసుకున్నాము అంటే బీచ్కి వెళ్ళిపోయాం. మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి కోరల్ ఐలాండ్స్ వెళ్ళామండి. కోరల్ ఐలాండ్స్లో మనకి అంటే మనకి ఇక్కడ ఎక్కించుకున్న దగ్గర నుంచి ఐలాండ్కి తీసుకెళ్తారు. ఒక 2 ఐలాండ్స్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్తారు అనమాట. సో మధ్యలో మనకి రైడ్స్ ఉంటాయి అన్నమాట. రైడ్స్కి మొత్తం ప్యాకేజ్ ఉంటుంది. మేము వచ్చేసరికి నలుగురికి ఒక 7,000 ప్యాకేజ్ తీసుకున్నాము. సో నేనైతే ఏం ఎక్కలేదండి, ఒకటి ఎక్కాను. మా హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ మిస్సెస్ అందరూ కలిపి రైడ్స్ అయితే వెళ్ళారు. పారాషూట్ రైడ్, బనానా బోట్ రైడ్, అట్లా కొన్ని రైడ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా రైడ్స్కి వెళ్ళామన్నమాట.
టైమ్స్ వెళ్ళొచ్చేసాము. నైట్ మంచిగా మళ్ళీ వాకింగ్ స్ట్రీట్ వెళ్ళటం, మంచిగా ఎంజాయ్ చేయటం అట్లా చేసేవాళ్ళం. సో నెక్స్ట్ డే వచ్చేసరికి మళ్ళీ బ్యాంకాక్ రిటర్న్ వెళ్ళాలి. అంటే మనం ఫస్ట్ దిగింది బ్యాంకాకే, బట్ రిటర్న్లో బ్యాంకాక్ చూద్దాం అన్నట్టుగా మేము ఫస్ట్ పటాయా వెళ్ళిపోయాము. సో మళ్ళీ రిటర్న్ మనం బ్యాంకాక్ వెళ్ళాలి కాబట్టి ఆ డే ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరితే ఈవినింగ్కి బ్యాంకాక్ రీచ్ అవుతాం కాబట్టి మార్నింగ్ టైము ఫ్లోటింగ్ మార్కెట్ పెట్టుకున్నాం. ఫ్లోటింగ్ మార్కెట్ అంటే మీకు చూసే ఉంటారు, చాలామంది మనకి నెట్లో కూడా తెలుస్తుంది. మంచిగా వాటర్లో బోట్లో కూర్చొని మనం మంచిగా మార్కెటింగ్ మనం ఏదైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నామో అలాగా మార్కెట్లో కొనుక్కోవచ్చు. చాలా బాగుంటుంది. ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాం. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పెడతాను, చూడండి. సో ఇవన్నీ ఎలా బుక్ చేసుకున్నాం, ఎలా వెళ్ళాం అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసరికి నార్మల్గా మనం సైట్లో బుక్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ కొన్ని షోస్ ఉన్నాయి. ఆ షోస్ ఎలా బుక్ చేసుకున్నాము అంటే క్లుక్ అనే ఒక యాప్ ఉంటుందండి. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కంట్రీకి వెళ్ళినా క్లుక్ అనే ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్లో మనం ఏ షో అయినా సరే మనకు అందులో చూపిస్తుంది అనమాట. ఈవెన్ అంటే మనం థాయిలాండ్ వెళ్ళాం కాబట్టి థాయిలాండ్లో బ్యాంకాక్లో ఒక ప్లేస్కి మనం ఒక షోకి వెళ్ళాలి. ఆ షోకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి, ఎట్లా బుక్ చేసుకోవాలి ఉంటుంది. సో ఆ యాప్లో మనం ఫాలో అయ్యి క్లుక్ యాప్లో బుక్ చేసేసుకోవచ్చు. షోస్ ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటే మనకి కొంచెం హడావిడి పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొన్ని షోస్ ఇక్కడ నుంచి బుక్ చేసుకున్నాము, కొన్ని అప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళాము. సో అక్కడ క్యాబ్ సర్వీస్ కూడా ఉంటుందా ఉండదా? ఇక్కడ మనకి ఓలా క్యాబ్ సర్వీస్ ఎలాగుందో అక్కడ కూడా సేమ్ అలాగే ఓలాకి బదులుగా గ్రాప్ అనే ఒక క్యాబ్ సర్వీస్ ఉంది. సో మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం ఇక్కడ ఓలా ఎలా బుక్ చేసుకుంటున్నామో అక్కడ కూడా గ్రాప్ అని ఒక క్యాబ్ సర్వీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వెంటనే కాకపోతే ఏం చేయాలి, మనకి నార్మల్గా ఇంగ్లీష్ అయితే వస్తుంది, వెళ్తాము, మనం మాట్లాడతాం. కాకపోతే అక్కడ కొంతమందికి ఇంగ్లీష్ రాదు. థాయిలాండ్లో ఎట్లా ఉంటారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చదువుకోకపోయినా కానీ చాలా డీసెంట్గా ఉంటారన్నమాట. అంటే వాళ్ళు మంచిగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏ విషయంలో అయినా సరే. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా డిసిప్లిన్గా ఫాలో అవుతున్నారు. ఈవెన్ వాళ్ళు చదువుకున్నా లేకపోయినా కానీ కారు వెనకాల కారు ఉండాలి, ఒకళ్ళొకరు హారన్ కొట్టి ఇబ్బంది పెట్టుకోకూడదు. ఇన్ కేస్ హారన్ కొడితే అక్కడ కేసు అవుతుంది. సో అక్కడ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో అది మాత్రం చాలా డిసిప్లైన్ అండి వాళ్ళు. సో లాంగ్వేజ్ పరంగా రాకపోతే మాత్రం మనం ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మనకి ట్రాన్స్లేటర్ అని ఒక యాప్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసేసుకొని మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మనం చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళకి థాయ్ భాషలో, అంటే మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మన ఆప్షన్స్లో మనం థాయ్ భాషని సెలెక్ట్ చేసుకుంటే ఆ థాయ్ భాషలో వాళ్ళకి చెప్తుంది, ప్లస్ అక్కడ రాసి చూపిస్తుంది. సో వాళ్ళు ఆటోమేటిక్గా అది చూసి మనకి వాళ్ళ భాషలో రిప్లై ఇస్తారు, మళ్ళీ మనకి తెలుగులో చూపిస్తుంది ఆర్ ఇంగ్లీష్లో చూపిస్తుంది, మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. ఓకేనా? సో లాంగ్వేజ్ పరంగా అయితే ప్రాబ్లం లేదు, ఈజీగానే వెళ్ళొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ అనేది అందరికీ రాదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డోంట్ నో ఇంగ్లీష్. సో బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే వచ్చేసరికి అక్కడ ఇంకొక జూ పార్క్ ఉందండి. సో మెరైన్ జూ పార్క్ సంథింగ్ ఏదో పేరు ఉంది. సో ఆ జూ పార్క్ వెళ్ళాము. అక్కడ వచ్చేసరికి మనకి జూ అంటే మనం బస్లో వెళ్ళి డైరెక్ట్గా మనం యానిమల్స్ని చూడొచ్చు. సో మనకి అన్ని యానిమల్స్ కనపడతా ఉంటాయి. అడవిలోకి వెళ్తాం, మనం ఫారెస్ట్లోకి వెళ్తుంటే మనకి అన్ని యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి క్లియర్గా. మనం బస్సులో కూర్చొని గ్లాసెస్లోంచి చూడొచ్చు. ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను, చూడండి. సో అదైతే పిల్లలకి చాలా బాగుంటుంది. అక్కడే సమ్ మెరైన్ పార్క్ కూడా ఉంటుంది, మనం ఫిషెస్కి సంబంధించిన అవి కూడా చూడొచ్చు అన్నమాట. పార్క్ ఉంటుంది, సో అవి కూడా చూడొచ్చు. అది కూడా ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ డే మొత్తం పడుతుంది. సో ఫ్రెండ్స్ బ్యాంకాక్లో ఇంకొక వన్ డే ఏం చేసాము అంటే మేము ఎప్పుడైతే పార్క్కి వెళ్ళి వచ్చేసామో ఆ రోజు ఈవినింగ్ ఫుల్ మేము రిలాక్స్ అయిపోయామండి. ఎట్లా రిలాక్స్ అయిపోయామంటే మనందరికీ తెలిసిందే బ్యాంకాక్లో చాలా ఫేమస్ ఏంటి అంటే థాయ్ మసాజ్.
థాయ్ మసాజ్ అనగానే మీరందరూ ఎక్కడికో వేరే ఊహల్లోకి వెళ్ళిపోవద్దు. థాయ్ మసాజ్లో కూడా రకరకాల మసాజ్లు ఉంటాయి. ఫుల్ బాడీ మసాజ్, లైక్ హ్యాండ్ మసాజ్, లెగ్ మసాజ్, హెడ్ మసాజ్, అలా రకరకాల మసాజ్లు ఉంటాయి. సో చాలా రిలాక్సేషన్గా ఉంటాయండి థాయ్ మసాజ్లు. సో అలాగే థాయ్ మసాజ్ పార్లర్స్ కూడా మనకి ఎక్కడికెక్కడ రోడ్డు మీద ప్రతి హోటల్స్ దగ్గర కానీ ప్రతి సెంటర్స్లో కానీ థాయ్ మసాజ్ సెంటర్స్ ఎక్కడికక్కడ మనకి లైక్ బ్యూటీ పార్లర్స్ ఎట్లా, లేదా మనకి పచారీ కొట్లు ఎట్లా ఉంటాయో అక్కడ థాయ్ మసాజ్ సెంటర్స్ అట్లా ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనం థాయ్ మసాజ్ సెంటర్స్లోకి వెళ్ళి మనం మంచిగా మసాజ్లు చేయించుకోవచ్చు. సో మేమైతే వెళ్ళాము 4 మెంబర్స్. మంచిగా మేము తిరిగి అలసిపోయి ఉన్నాం కాబట్టి సో మంచిగా లెగ్ మసాజ్ చేయించుకున్నాము. నేను మా హస్బెండ్ అయితే లెగ్ మసాజ్, హెడ్ మసాజ్ అవన్నీ చేయించుకున్నాము. చాలా రిలాక్సేషన్గా అనిపించింది. వాళ్ళు మసాజ్ చేసే పద్ధతి కూడా, ఆయిల్స్ కూడా డిఫరెంట్గా చాలా బాగున్నాయండి, చాలా రిలాక్సేషన్. సో నెక్స్ట్ డే వచ్చేసరికి రివర్ సిటీకి ప్లాన్ చేసుకున్నామండి. రివర్ సిటీ వచ్చేసరికి అక్కడ ఆన్లైన్లో సేమ్ యాప్లో క్లిక్లో బుక్ చేసుకున్నాము. అక్కడ రివర్ సిటీలో వచ్చేసరికి మనకి క్రూజ్ ఉంటుంది. ఆ క్రూజ్లో ఒక నైట్ డిన్నర్ ఉంటుంది మనకు 1 hour. ఆ డిన్నర్ కోసం ప్లాన్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ఫ్రమ్ హోటల్ టు. సో రివర్ సిటీకి సంబంధించిన ఫొటోస్ అవి పెడతాను చూడండి, చాలా బాగుంటుంది రివర్ సిటీ అయితే. రివర్ సిటీలో అలా ఒక 1 hour అలా కూల్ క్లైమేట్లో మనం మంచిగా డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేయటం చాలా బాగుంటుందండి. అసలు అంటే మనకి ఎలా ఉంటుంది అంటే, మనం ఒక రివర్లో వెళ్తుంటే సిటీ అంతా మనకి లైటింగ్తో కనపడుతూ పెద్ద పెద్ద బిల్డింగ్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. డిన్నర్ అయితే బ్యాంకాక్లో 2 days కంప్లీట్ అయిపోయింది. షాపింగ్కి వెళ్ళాము, కానీ అక్కడ షాపింగ్ చేయాలి అంటే మనకి చాలా మనీ ఎక్స్పెన్సివ్ చేయాలండి. చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. చాలా ఎక్కువ పెట్టి కొనాలేమో అన్నట్టు అనిపించింది. ఏది అడిగినా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో పెద్ద షాపింగ్ అయితే ఏం చేసుకోలేదు మేము అసలు, ఎందుకంటే చాలా కాస్ట్ అనిపించినాయి. నేను చెప్పిన ఈ 2 places పట్టాయా, బ్యాంకాక్, ఈ 2 ప్లేసెస్లో ఏమేమి చూసాము, ఎట్లా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే చాలా లాంగ్ అయిపోద్దండి వీడియో. సో అందుకని నేను చాలా షార్ట్కట్లో మేము ఏమేమి చూసామో అన్నది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ బ్యాంకాక్ నుంచి పుకెట్ వెళ్ళామండి. సో ఫ్లైట్ బుక్ చేసుకొని అది ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము, అక్కడ ఎన్ని డేస్ గడిపాము, అక్కడ చూడాల్సినవి ఏంటి, అక్కడ కూడా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు సెకండ్ వీడియోలో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.